ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపమేంటో బయటపడింది. 2024 ఎన్నికలకు ముందు నేనే జవాబుదారీ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాకేం సంబంధం లేదు అని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ నిజ స్వరూపమేంటో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ఏంటా వీడియో, పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఎలా బయటపడింది అనేది వీడియో చూసిన తర్వాత విశ్లేషించుకుందాం. ఈరోజు మీరు అడగచ్చు, అన్నా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకపై వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రిగానే అడగాలి. ఈ రోజు నిన్న మా కూటమికి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి నేను ఓట్లు అడుగుతా ఉన్నాను. మేము మీకు జవాబుదారీతనం, పవన్ కళ్యాణ్ మీకు అకౌంటబిలిటీ. ఎందుకంటే నేను ఏదైనా వరాలు టకటకపై వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రిగానే అడగాలి. చూశారుగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ కూడా చూశారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నన్ను అడగండి మీరు ఏదైనా కానీ పని చేయకపోతే అని అన్నాడు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజు నాకు ఓట్లు వేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పనైనా చేయకపోతే నన్ను అడగండి మీరు, మీ అన్న నేనుండగా మీకేం ఇబ్బంది లేదు, మీకే సమస్య ఉండదు అని ఆ రోజు నేను అకౌంటబిలిటీ, నేను మీకు బాధ్యత వహిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు టకటకా పనులు చేసేయడానికి, ఏ పనైనా చేసేయడానికి నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ఉప ముఖ్యమంత్రిని అని అంటున్నాడు. అంటే మరి ఆ రోజుని మీకు తెలీదా? చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన్ని కూర్చొని పెడతారు, మనం అసలు ఉప ముఖ్యమంత్రి అవుతామో లేదో కూడా మనకు తెలియదు, అయినా సరే నేనే మీకు అకౌంటబిలిటీ, నేనే మీకు బాధ్యత వహిస్తాను అని హామీ ఇచ్చేటప్పుడు మీకు తెలీదా? మీరు ప్రజల తరఫున నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కరించలేనప్పుడు ఆ పదవి ఎందుకు, ఆ డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? రాజీనామా చేసేసేయండి, ప్రజల తరఫున పోరాడండి. ప్రజల తరఫున పోరాడితే మరి మీరు ముఖ్యమంత్రి కావచ్చేమో భవిష్యత్తులో. మీ పార్టీ తరఫున నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఆ రోజు మేము ఆ ఎన్నికలలో హామీ ఇచ్చాము, ఇప్పుడు నిలబెట్టుకోలేదు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అని మీ పదవికి రాజీనామా చేసేసి బయట వచ్చి ప్రశ్నించండి. కానీ అలా అనలా మీరు. ఆ రోజేమో నాది బాధ్యత అన్నారు, ఈ రోజేమో నాకేం సంబంధం అంటున్నారు. నేను ముఖ్యమంత్రి పదవిలో లేను కాబట్టి నేనేమీ అడగను అని అంటున్నారు, నాకేమీ సంబంధం లేదు అని అంటున్నారు. ఇది మీ నిజ స్వరూపం అంటూ సోషల్ మీడియాలో అందుకే వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలందరూ కూడా చూశారు. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, ఓట్లు ఎలా అడిగాడు, నేనే బాధ్యత అని ఎలా అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, నాకేం సంబంధం లేదు, నా వల్ల ఏమీ జరగదు అనే ఎలా చెప్పగలుగుతున్నాడు? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.